ఒకానొక జమీందారు గారి మామిడి తోట విరగ కాసింది. చెట్లన్నీ బరువైన కాయలతో కలకలలాడుతున్నాయి. దీనితో తోటలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. రోజు వందల కొద్దీ కాయలు దొంగిలించబడుతున్నాయి. జమీందారు తోట కాపలావాణ్ణి కాపలా మరింత కట్టుదిట్టం చేయమని హెచ్చరించాడు. ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తున్నప్పటికీ ఒకనాడు 10 ఏళ్ల కుర్రవాడు కాయలు కోస్తూ కావలివాడికి దొరికిపోయాడు. కావలివాడు కుర్రవాణ్ణి పరీక్షగా చూసి, ఎవడ్రా నువ్వు? వీరయ్య కొడుకులా ఉన్నావు, అవునా అని గద్దిస్తూ అడిగాడు. కుర్రవాడు భయపడిపోతూ అవునన్నట్టు తల ఊపాడు. కావలివాడు పళ్ళు కొరుకుతూ, అవురా దొంగ వెధవా, ఈ చింతబరికతో నన్ను బాధమన్నావా, లేక ఆ పని మీ నాన్నకు అప్పగించమంటావా అని అడిగాడు. కుర్రవాడు వణికిపోతూ, నువ్వొద్దు, ఆ పనేదో మా నాన్ననే చేయమను అన్నాడు. సరే పద మీ నాన్న దగ్గరకు అంటూ కావలివాడు కుర్రవాడి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఉండు పిలుస్తాను అని కుర్రవాడు నాన్న అంటూ గట్టిగా కేక పెట్టాడు. ఆ మరుక్షణం ఓ గోతాం నిండా మామిడికాయలతో కుర్రవాడి తండ్రి వీరయ్య దాపులనున్న మామిడి చెట్టు పైనుంచి కిందకి దిగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.